బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మిక్కిలి ధన్యమైన దక్షపురములో ద్రాక్షారామములో మాణిక్యాంబ మాత వెలసెల్లుతోంది. ఏ దేవి యొక్క నేత్రపు ఎముక అంటే కణత మిక్కిలి దీప్తి గలదై ఇక్కడ పడి శక్తిపీఠాన్ని ఏర్పరిచిందో అది శివుడి అమృత లింగంలో ఒక భాగమై భీమేశుడనే పేరుతో ఇక్కడే స్థిరంగా ఉంది. సప్త ఋషులు తెచ్చిన గోదావరి నది ఇక్కడే ప్రవహిస్తోంది. భీమేశ్వర దేవుడు మాణిక్యాదేవి ఇక్కడ ఒకేసారి స్వయం ప్రతిష్టను పొందారు. కాశీ క్షేత్రానికి ద్రోహం చేయటం వల్ల వచ్చిన కఠిన శాపానికి వ్యాస మహర్షి ఇక్కడ శాంతి చేసుకున్నాడు. అది త్రిలింగ దేశానికి అలంకారం, సచ్చిదానందానికి ప్రాకారం. దాక్షారామములో మాణిక్యాంబిక వెలసిల్లుతోంది. ఇక్కడ దక్ష ప్రజాపతికి దక్షిణాపథంలో కొంత రాజ్యభాగం ఉండేది. దాని పేరు దక్షవాటిక అని పిలిచేవారు. దక్షుడు ఆ ప్రాంతాన్ని విలాసమయంగా భోగభూమిగా రూపొందించాడు. ఇప్పుడు దక్షయజ్ఞ భంగం తర్వాత సతీదేవి యొక్క కణత కంటి ప్రక్కన గల ఎముక భాగం ఒకటి ఈ దక్షవాటికలో పడ్డది. అప్పటి నుంచి అక్కడ మాణిక్యాంబిక అనేటువంటి పేరుతో ఒక శక్తిపీఠం వెలసి అది ఒక క్షేత్రంగా ప్రసిద్ధికెక్కసాగింది. ఇది ఇలా ఉండగా తారకాసురుడు శివుని గూర్చి తపస్సు చేయసాగాడు. ఓ అభయుడైన శివ, నన్ను భయం లేనివాడిగా చెయ్యి. ఓ రోగాలు లేని శివ, నన్ను రోగాలు లేనివానిగా చెయ్యి. పరమాత్ముడికి ఏ గుణముందో ఆ గుణాన్ని మనం అడగాల అని చెప్తాం. మహారాష్ట్ర సంతులు పాడేటువంటి కొన్ని సంత కీర్తనల్లో చాలా వరకు అద్భుతమైన వాళ్ళ రసవత్తమైనటువంటి పరమాత్ముడి యొక్క భావము. నా దుర్గుణాలు నాకు ఇచ్చేసావు పరమాత్మ. ఎన్ని దుర్గుణాలు, అన్ని గుణాలు నువ్వు పెట్టుకున్నావు. అందుకని నీ గుణంలో నాకు ఒక గుణం ఇచ్చేస్తాను, ఇవన్నీ నేను భరిస్తాను అని మహాత్ములు చెప్తూ పాటలు పాడుతూ ఉంటారు. నేను తరచుగా పాడేవాడిని దాన్ని. ఈ ముసలితనం లేని శివ, ఓ ముసలితనం నీకు లేదు, అందుకని నన్ను కూడా ముసలితనం లేనివాడిగా చెయ్యి. నీకు ఉండేటువంటి గుణాలు ఏముందో నాకు ఇవ్వు అని కొంతమంది భక్తులు పాడతారు. ఓ దోషము లేని శివ, నీకు దోషం లేదు, అందుకని నన్ను కూడా దోషం లేనివానిగా చెయ్యి. అట్లా వేడుకోవటంలో తప్పేం లేదు. అధికుడివైన శివ, నన్ను అధికునిగా చెయ్యి. ఓ బలం గల శివ, నన్ను బలవంతుని చెయ్యి. ఓ ధనం గల శివ, నన్ను ధనవంతుని కూడా చెయ్యి. జయం గల శివ, నన్ను జయం గలవానిని చెయ్యి. ఓ సఫలుడైన శివ, నన్ను సఫలుణ్ణి చెయ్యి. ప్రతి కల్పంలోనూ స్థిరంగా ఉండేవాడు నీకంటే వేరెవ్వడూ లేడు కదా, కనుక నన్ను కూడా మరణం లేనివాడిగా చెయ్యి అంటే ఈ తారకాసురుడు ఇలా శివుణ్ణి ప్రార్థన చేసి 2 వరాలు పొందాడు. రాక్షసులంతా కూడా మొదట వాళ్ళ అమరత్వాన్ని అడుగుతారు. మనం ఎన్నో మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. కానీ అమరత్వం సాధ్యం లేదంటే దానికి తగువగా ఉండేటువంటి వరాలు వాళ్ళు పొందుతారు, ట్రిక్స్ వాళ్ళది. ఎందుకంటే రాక్షస గుణం కదా. ఆ 2 వరాలు పొందాడు ఈ రాక్షసుడు. ఒకటి, శివుడి అమృతలింగాన్ని తన హృదయాన ధరించుకొని ఉండాలని. ఎక్కడైనా కద్దా
పరమాత్ముడు యొక్క అమృతలింగం ప్రాణము నా హృదయంలో ఉండేటట్టుగా శివుడికి పుట్టిన పుత్రుడు మాత్రమే తనను సంహరించగలాలని మరొకటి వరం కూడా, 2 వరాలు. ఎందుకంటే నువ్వు ఎట్లా చేస్తావురా, అందుకని నీకు అమరత్వం లేదన్నప్పుడు ఇట్లా తిప్పాడు. నువ్వు నా హృదయంలో ఎప్పటికీ ఉండిపోవు. ఒకటి, నా హృదయంలో నువ్వు ఉండి, వాడి యొక్క ట్రిక్స్ ఏంటంటే శివుడు తన హృదయంలో ఉండిపోతే శివుడు అప్పుడు పెండి గిళ్ళి చేసుకోవటానికి వెళ్ళాడు కదా, మాట ఇచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోతాడు కదా. అట్లా అనుకోండి ఈ దద్దమ్మగాడు, ఏం చేస్తావు? మొదలే రాక్షసుగడ, బుద్ధి అంతగా ఉండదు, చురుకు ఉండదు, వాళ్లకు తామస గుణం ఎక్కువ ఉంటుంది కదా. ఈ తమో గుణంతో సంబంధించిన ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటారు. అందుకని తమో గుణంతో తీసుకునే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి తామస గుణం ఎక్కువ ఉంటుంది, కామంతో కూడిన తమో గుణం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అట్లా ఈ విధంగా అడుగుతాడు, నా హృదయంలో నువ్వు ఉండిపో ఒకటి. తర్వాత శివుడికి పుట్టినటువంటి కొడుకుతోనే నాకు సంహారం కానీ, ఎందుకంటే అమరత్వం ఇవ్వనన్న తర్వాత వేరే ఒక లైన్ పెట్టాడు. ఇట్లా అడిగాడు, నేను చస్తాను పర్వాలేదు, కానీ నాకు శివుడికి పుట్టినటువంటి, అంటే నీకు పుట్టిన కొడుకు నన్ను సంహారం చేయని, ఎందుకంటే నన్ను నువ్వు వదిలేసి పోలేవు కదా అనే విధంగా. ఎంత బుద్ధి చూడండి వాడికి. శివుడికి పుత్రుడే పుట్టడని, ఎలాగో పుట్టినా కూడా తన హృదయంలో అమృత శివలింగం ఉంటుంది గనక తనకు చావు సంభవించదని వాడి ఆశ. అమృత శివలింగానికి ఒక శివుడు కాదు, అమృత శివలింగం నాలో పెట్టమన్నాడు. అందుకని అమృత శివలింగం హృదయంలో ఉండిపోతే ఇంకా చావు ఎక్కడండి? అమృతం తాగిన దానికన్నా ఎక్కువ కదా. అమృతం తాగితే దేవతలంతా కూడా పరమాత్ముడిని వేడారట. అమృతం తాగినా కూడా ప్రయోజనం లేదు అని, ఎందుకంటే వాళ్ళు చేతులు కాళ్ళు కత్తిరించుకునేవాళ్ళు, వీళ్ళు రాక్షసులు కత్తిరించేవారు. నీకు మరణం లేదు కానీ చేతులు కాళ్ళు మాత్రం పోతాయి నీకని. అట్లా ఇక్కడ హృదయమే అమృతంగా ఉండిపోయినప్పుడు ఇక ఏమవుతుంది? ఇక రాక్షసుడు ఎంత యుక్తి చూడండి. అందుకని ఇక్కడ నాకు మరణం లేదు అని అర్థం. కానీ శివపార్వతీ కళ్యాణం జరిగింది, అదొక పెద్ద కథ. ఈ మధ్యలో ఆ కథ వస్తుందిలేండి, కథలో కథ అంటామే. అట్లా కుమారస్వామి జన్మించాడు. మొత్తానికి ఎట్లనో కథలో కథ అయిపోయింది, కుమారస్వామి జన్మం కూడా అయిపోయింది. దేవతలు ఆయనను ప్రార్థించారు. వల్లి వల్లభ మాంపాగి సేనానాయక మాంపాగి, 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 కుమార రూప మాంపాగి ముఖ శుభ నామ మాంపాగి, కుమార రూప మాంపాగి గుహ శుభ నామ మాంపాగి, కుమార రూప మాంపాగి గుహ శుభ నామ మాంపాగి, కుమార రూప మాంపాగి గుహ శుభ నామ మాంపాగి, కృతికా పుత్ర మాంపాగి షణ్ముఖ దేవ మాంపాగి, కృతికా పుత్ర మాంపాగి షణ్ముఖ దేవ దేవ మాంపాగి, మాంపాగి 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 మాంపాగి, వల్లి వల్లభ మాంపాగి సేనానాయక మాంపాగి, వల్లి వల్లభ మాంపాగి సేనానాయక మాంపాగి, శూలాయుధర్ మాంపాగి శైలాగ్రస్థిత మాంపాగి, శూలాయుధ
యుగధర మాం పాహి శైలాగ్రస్థిత మాం పాహి కాలాతీత మాం పాహి బాలాకార మాం పాహి కాలాతీత మాం పాహి బాలాకార మాం పాహి 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 వల్లీ వల్లభ మాం పాహి సేనానాయక మాం పాహి వల్లీ వల్లభ మాం పాహి సేనానాయక మాం పాహి క్రౌంచ విభేదన్ మాం పాహి చంచలతాపగ మాం పాహి క్రౌంచ విభేదన మాం పాహి చంచలతాపహ మాం పాహి సచిదానంద మాం పాహి సద్గురు రూప మాం పాహి సచిదానంద మాం పాహి సద్గురు రూప మాం పాహి 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 వల్లీ వల్లభ మాం పాహి సేనానాయక మాం పాహి వల్లీ వల్లభ మాం పాహి సేనానాయక మాం పాహి For more videos like this, subscribe Big TV channel.